రిలయన్స్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆ రిలయన్స్ వాళ్ళ పేరు చెప్పుకొని అంతా మోసం చేస్తున్నారు. మాకు 3 లక్షలు లోన్ ఇప్పిస్తారని చెప్పేసి ముందు ఇన్సూరెన్స్ కానీ 3,500 కట్టించుకున్నారు. లోన్ శాంక్షన్ చేస్తాను అన్నారు, కానీ చేయలేదు. తర్వాత ఇదిగోండి చూడండి, ఇది రిలయన్స్ అని బాండ్ ఇస్తే అప్రూవల్ అయిందని చెప్పేసి ఇస్తారు. ఇది ఒకటి. తర్వాత అండి ఇదిగోండి ఇది కూడా ఒకటి ఇస్తారు. దీనికేమో 8,888 రూపాయలు కట్టమంటారు. కడితే మీకు లోన్ శాంక్షన్ చేసేస్తాను అంటారు. మళ్ళీ తర్వాత ఏమంటారంటే అండి, ఇంకోండి ఇది 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 కూడా చూపిస్తారు. ఇది కూడా చూపించి అగ్రిమెంట్ ఛార్జీలు మళ్ళీ 9,500 అంటారు. మాకు ఇలాగే అనుమానం వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పేసి అంటే ఏదేదో సమాధానం చెప్పారు. ఇదిగోండి వాళ్ళకి కొట్టిన ఫోన్పేలు, ఇంకోండి సార్ ఫోన్పేలు కూడా కొట్టిన తర్వాత కూడా డబ్బులు మాకు అమౌంట్ వేయలేదు. వేయకుండా ఇదిగోండి స్కానర్లు పంపిస్తారు. ఈ స్కానర్లు పంపిస్తారు. ఈ స్కానర్ చెప్పినా మీరు నమ్మకండి దయచేసి. స్కానర్ కూడా పంపిస్తారు. అదిగో ఇదిగో ఇచ్చేస్తాం అంటారు. ఏం ఇవ్వరండి, రూపాయి కూడా ఇచ్చారు. కాబట్టి మీరు ఇదిగోండి కంప్లైంట్ కూడా ఇచ్చాం డిఎస్పీ గారికి, తగు చర్యలు తీసుకుంటాను అన్నారు. ఇదిగోండి కంప్లైంట్ తీసుకుంటాను అన్నారు. ఇలాగా మోసపోకండి. ఇదిగోండి ఎస్ఐ గారికి కూడా ఇచ్చాం. కాబట్టి మీరు లోన్లు ఇస్తానని చెప్పేసి ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చెప్పినా మీరు ఎవరి మాటలు వినొద్దండి. డబ్బులు మోసపోవడం తప్పేయలేదు. మేము మోసపోయాం కాబట్టి మీరు మోసపోకూడదని మేము మీకు చెప్తున్నాం. దయచేసి మోసపోకండి. మా డబ్బులు ఎలా పోయినాయి, వస్తాయో రావో కూడా తెలియదండి. కంప్లైంట్ అయితే ఇచ్చాము. సార్ చూస్తానన్నారు, డిఎస్పీ గారు చూస్తానన్నారు, ఎస్సీ గారు కూడా చూస్తానన్నారు. కాబట్టి మీరు దయచేసి ఇవన్నీ ఫ్రాగ్ రిలయన్స్ పేరు చెప్పుకొని రిలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి పెట్టుకొని డబ్బులు ఇలాగ లోన్లు ఇస్తానని చెప్పేసి ముందు 3,500 అంటున్నారు, తర్వాత ఏమో 8,800 అంటున్నారు. ఇలాగే డబ్బులు మోసం చేస్తున్న ప్రజలు. దయచేసి మోసపోకండి. మేము మోసపోయాం.